ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది వినాయక చవితి రోజు మార్నింగ్ మినీ వ్లాగ్. మార్నింగే లెగిసి ఫ్రెష్ అయ్యి ఇంకా గుమ్మం ముందు అయితే ముగ్గు వేసేసుకున్నాను. గడపకి పసుపు కుంకంతో బొట్లు పెట్టుకుని ఇంకా బియ్యం పిండితో అయితే ముగ్గు వేసేసాను. గుమ్మాలకి మామిడి కొమ్మలు కూడా పెట్టేసి ఇంకా బయట పని అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో పని అయితే చూసుకోవాలి. ఇంకా దేవుడి దగ్గర అయితే సర్దుకోవాలి. ఇంకా ప్రసాదాలు కూడా చేసుకోవాలి. పాలవల్లి కట్టే ఆనమాయితీ ఉంది కాబట్టి ఇంకా పాలవల్లిని అయితే శుభ్రంగా వాటర్తో వాష్ చేసేసి పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే దేవుడి కబోర్డు దగ్గరే పాలవల్లిని అయితే కట్టేశారు. అయితే దారాలు అవి కట్టేసుకున్నాము. ఇంకా పాలవెల్లికైతే ఈ విధంగా మొక్కజొన్న పొత్తులు ఇంకా ఫ్రూట్స్ని అయితే కట్టేసుకుంటున్నాము. పీఠం పెట్టాలి కాబట్టి కింద పసుపు రాసి బియ్యం పిండితో అయితే ముగ్గు పెట్టేసుకుని ఇంకా పీఠం వేసి వినాయకుడిని అయితే పెట్టుకోవాలి. చిన్నప్పుడు మేమైతే వినాయక చవితిని ఎలా చేసుకునే వాళ్ళం అంటే అమ్మ వాళ్ళకి పాలవల్లి కట్టే ఆనమాయితీ లేదు. ఇంకా మార్నింగే లెగిసి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో నార్మల్గా దండం పెట్టేసుకుని ఇంకా గుడికి అయితే వెళ్ళే వాళ్ళము. అయితే పంతులు గారు పాలవల్లి కట్టేవారు. అప్పుడైతే చూసేవాళ్ళము. ఇప్పుడు మా చేతులతో కట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. పంతులు గారు అయితే వినాయకుడు కథ చెప్పేసి పూజ చేసేవారు. లాస్ట్లో అక్షింతలు తీసుకుని తలపైన చల్లుకుని దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసేవాళ్ళము. వచ్చేటప్పుడు వీధికి 3-4 వినాయకుళ్ళు అయితే నిలబెట్టేవారు. ఏది బాగుందో చూసుకుంటా వచ్చేవాళ్ళము. అప్పుడు మేమైతే వినాయక చవితిని అయితే అలా చేసుకునే వాళ్ళము. ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక ఈ విధంగా అయితే చేసుకుంటున్నాము. ఇంకా పీఠం పెట్టేశాక వినాయకుడిని అయితే పెట్టేశారు. దగ్గర సర్దుకుంటూ ఇంకా ప్రసాదాలు కూడా చేసేసుకుంటున్నాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేశారు. నేను ఏ ప్రసాదాలు చేశానంటే పులిహోర, కుడుములు, పరమన్నం అయితే చేశాను. ఇవన్నీ దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టేసుకుని పూజ అయితే చేసేసుకున్నాము. త్వరగా లెగిసిన వల్ల పూజ అయితే హడావిడి లేకుండా ప్రశాంతంగా జరిగింది. ఇంట్లో పూజ చేసేసుకుని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. చిన్నప్పుడైతే దేవుడి దగ్గర బుక్స్ పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళము. వినాయక చవితి పెళ్ళయ్యాక కూడా ఏదో ఒక బుక్ పెట్టుకుని పూజ చేసుకునేదాన్ని. ఇంకా మా హస్బెండ్ ల్యాప్టాప్ కూడా పెట్టుకునేవారు. ఈ ఇయర్ ఇంకా కొంచెం స్పెషల్, ఎందుకంటే మా పాప బుక్ పెట్టాము ఫస్ట్ టైం. స్కూల్లో జాయిన్ చేయలేదు కానీ ఒక బుక్ అయితే తీసుకున్నాను ఇంట్లో చెప్పడానికి. ఇంకా ఈ బుక్ మా హస్బెండ్ ల్యాప్టాప్ అయితే పెట్టారు. మీరు మీ పూజను ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి.